తెలంగాణ కంటే ఎక్కువ సీట్లు సాధించి కేసీఆర్, జగన్, మోదీకి బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక కుట్రలు చేస్తున్నారన్న చంద్రబాబు ఏపీ విషయంలో తెలంగాణ కల్పించుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏపీలో ఒక్క పార్టీ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న సీఎం ఏపీలో కూడా ఏకపక్ష ఎన్నికలు జరగాలన్నారు. విజయవాడలో పెన్షనర్ల సంఘం 42వ వార్షికోత్సవంలో సీఎం పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గాని నరేంద్ర మోడీ గాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసే పరిస్థితికి వస్తున్నారు. పేపర్లో మీరే చూస్తున్నారు. మొన్ననే తెలంగాణలో మన వాళ్ళు ఎన్జీఓస్ మీరంతా అక్కడ ఇళ్లు కట్టుకుంటే దానికి కూడా అడ్డం పడ్డారు. ఆ సైట్లు కూడా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. కడాన మన ఎన్జీఓ హోమ్ ఉంటే ఇది మీది కాదు మాదని దాన్ని కూడా కావాలని గొడవ పెట్టుకుని మన వాళ్లపైన దౌర్జన్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఇప్పుడు చూస్తే రాష్ట్రమంతా హైదరాబాద్ లో ఉండే ఆర్థిక మూలాల్ని ఆధారంగా చేసుకుని 60 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నాం. డబ్బులు మిగిలినప్పుడు సొంత గడ్డ అనే ఉద్దేశంతో పెట్టుబడులు అక్కడ పెట్టారు, వ్యాపారాలు అక్కడ చేశారు. పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తే చట్ట వ్యతిరేకంగా అందరిపైన దాడులు చేస్తున్నారు. ఎవరైనా సొంత భూమిని అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ చేయకూడదంటున్నారు. ఎవరన్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తామంటే మీరు పోటీ చేస్తే ఇక్కడ ఆస్తి మీకు రాదు, ఇక్కడ మీరు వ్యాపారాలు చేయలేరు, నష్టపోతారని బెదిరిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం, ఈ కేసీఆర్ ఉద్దేశం ఒకటే. ఆ రోజు బెదిరించి మన ఆస్తులన్నీ తీసుకున్నాడు. మనం కష్టపడిన కష్టార్జితాన్ని ఉన్న పడంగా లాగేసుకున్నారు. ఆ రోజు కూడా సెంటిమెంట్ రౌజ్ చేశారు. 5 సంవత్సరాలు మనం కష్టపడ్డాం. తెలంగాణ కంటే ఇంకా ఎక్కువగా ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్స్కి కానీ ప్రజలకు కానీ చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఎక్కడ పోయినా కనపడొస్తుంది. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఒకటే, మళ్లీ ఆంధ్రప్రదేశ్ బాగుపడితే తెలంగాణ కిందికి వెళ్తుంది. కేంద్రంలో కూడా వాళ్ళు చేయలేకపోతే మనం చేస్తే కేంద్రంలో మనం ఒక అడ్డంకుగా మన హక్కుల కోసం పోరాడతాం. అందుకే వీళ్ళందరూ కలిసి కుట్రబన్నారు. పెద్ద కుట్ర. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని, అస్తవ్యస్తం చేయాలని, మన కష్టంతో మనం బాగుపడితే చూసి ఓర్వలేక ఇలాంటి పనులు చేస్తున్నారు. ఎప్పుడు నేను 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూశాను. ఏ రాష్ట్రంలో జరగలేదు, ఏ దేశంలో కూడా జరగలేదు. అలాంటి దౌర్జన్యాలు హైదరాబాద్లో చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన వాళ్ళ ఉద్దేశం ఒకటే, రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో అభివృద్ధి కాకుండా ఇండైరెక్ట్ గా వాళ్ళ పెత్తనం మన మీద పెట్టాలని. నేను అడుగుతున్నా, మీకు ఏ అధికారం ఉందని? మేము ఒక రాష్ట్ర ప్రభుత్వం, మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వం, మీ హద్దుల్లో మీరు చూసుకోండి. కానీ మా దగ్గరకు వచ్చి మీరు పెత్తనం చేయాలనుకుంటే మాత్రం కబద్దారి జరగదు, జరగనీయమని మరొక్కసారి ఈ పెన్షన్ సభలో ఇంటెలెక్చువల్ ఫోరంలో హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.